కోదాడ పట్టణం 29వ వార్డ్ అభ్యర్థి మేదల లలితకి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. కోదాడ పట్టణ పరిధిలోని 29వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేదల లలితకి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్. అనంతరం వారు మాట్లాడుతూ లలితకు గతంలో కౌన్సిలర్గా పనిచేసిన అనుభవంతో పాటు ఈ ప్రాంత సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి అని, లలిత సేవలకు గుర్తింపుగా ఉత్తమ్ కౌన్సిలర్ అవార్డు కూడా లభించిందని, నిరంతరం ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే లలిత కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేందుకు లలితకు అండగా నేనుంటానని హామీ ఇచ్చారు. గతంలో ఇక్కడ గెలిచిన కౌన్సిలర్ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడని ప్రజలందరూ గ్రహించారని అన్నారు. ఇక్కడ ప్రజలను గతంలో పాలించిన పాలకులు ఓటు బ్యాంకుగానే చూశారని, నా హయాంలో గతంలో ఎన్నడూ జరగని ఇళ్ల పట్టాలు మంజూరు చేశానని తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి నాయకులకి ఓటమి భయం వెంటాడుతుంది. నామినేషన్ల పర్వం మొదలైన కాడి నుంచి ఈరోజు ప్రచారం ముగింపు సమయం వరకు ఎంతసేపటికి ప్రత్యర్థుల్ని ఎట్లా భయభ్రాంతులకు గురి చేయాలి, ఎట్లా ప్రలోభాలకు గురి చేయాలి, ఎట్లా బెదిరించాలి, దౌర్జన్యాలు ఎట్లా చేయాలనే ఆలోచనలోనే అధికారం ఉందనే అహంకారంతో అధికార వ్యవస్థని అడ్డం పెట్టుకొని ఈరోజు గెలవటానికి దొడ్డిదారి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉన్నారు. కానీ కోదాడ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు కాబోతున్నాయి. 2 సంవత్సరాల క్రితం రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి ఓటేసిన ప్రజలకి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ ఎన్నికలలో కర్రు దాల్చి వాత పెట్టకపోతే రేవంత్ రెడ్డి చేసే దొంగతనాలకి తాళం చేయించినట్టయితుంది. కాబట్టి చెంపపెట్టి సమాధానం చెప్పాలనే కృతనిశ్చయంతో కోదాడు పట్టణ ప్రజలందరూ కూడా సిద్ధంగా అభివృద్ధి చేసిన పార్టీగా, ఇంటింటికి సంక్షేమ కార్యక్రమాలు అందజేసిన పార్టీగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా, ఈ కోదాడు పట్టణాన్ని అభివృద్ధిలో అణువణువున భాగస్వామి ఉన్న పార్టీగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం. ప్రజలు 35కు 35 వార్డులలో బ్రహ్మరథం పడతారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ జెండా భుజాన పెట్టుకొని 60 సంవత్సరాలుగా పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్కు పనిచేసిన నాయకుల్ని పక్కకు పెట్టి డబ్బున్న వాళ్ళకి డీజేలు అనే పేరు మీద లక్షల రూపాయలు వసూలు చేసి టికెట్లు అమ్ముతున్నారు. డబ్బులతోనే గెలవాలనే ఆలోచనతో కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డబ్బులు ఇస్తే ఈరోజు ఓటు కోసం ఇవ్వచ్చు, కానీ 5 సంవత్సరాలు మనం మన అవసరాల కోసం చెప్తే మళ్ళీ ముక్కుబిండి వసూలు చేస్తామని చెప్పే ధీమాలు కూడా ఉన్నారు. ఇస్తా అన్న హామీలు నెరవేర్చని ఈ ప్రభుత్వానికి చెంపపెట్టి సమాధానం కావాలంటే తప్పకుండా ఇచ్చిన మాట తప్పిన రేవంత్ రెడ్డికి గోబ గుయ్యు అనేలా ఈ మున్సిపాలిటీ ఎన్నికల తీర్పు రాబోతాం. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో
దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.